హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నాన్న అయితే వెళ్ళి రైలు చెత్త ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇవి చెయ్యాలి. 200 రొయ్యలండి ఇవి. చేతులకు కూడా రావట్లేదు. ఏదో బిర్యానీలో టేస్ట్ కోసమే రొయ్యలు అనేది. కారం, సాల్టు, ధనియాల పొడి, అలాగే మసాలా పొడి, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి అయితే వేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని శుభ్రంగా అయితే కలిపేసుకుంటున్నాను. కాసేపు వీటిని పక్కన పెట్టుకుందాం. అయితే బిర్యానీకి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ చెక్క అవి అన్నమాట. అలాగే బిర్యానీ బియ్యము. ఓకే, బిర్యానీ అయితే చేసేద్దాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఆ వీడియో ప్రాసెస్ అయితే అంతా నేను తీయలేదు, ఎందుకంటే బయటకు చాలా పనులు ఉన్నాయని చెప్పేసి అయితే గబగబా అయితే బిర్యానీ చేస్తాను. అయితే బిర్యానీ బాగా వచ్చింది. కొద్ది టేస్ట్కి అయితే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం అన్నమాట. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. అయితే బట్టలు నానబెట్టారు. అయితే ఇప్పుడు ఈ బట్టలు ఉతకాలి. మాకు వారం రోజుల నుంచి అయితే ఇంట్లో కుళాయిలు రాలేదండి. అవి రోజు తప్పించి రోజు అయితే కుళాయిలు వచ్చేవి. అయితే ట్యాంకులోకి పాము వెళ్ళిపోయిందంట. అందుకని చెప్పేసి అయితే నీళ్ళు ఇవ్వలేదు, బోర్ నీళ్ళే తెచ్చుకుంటున్నాం. ఇక్కడే నేను బట్టలు ఉతుకమాట. అయితే బోర్ అక్కడ ఉందండి స్తంభం దగ్గర, అక్కడ నీళ్ళు అయితే తెచ్చుకొని అయితే బట్టలు ఉతకాలి. అయితే బట్టలు ఉతికేసాను. ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అయితే ఆరేసుకున్నాను అన్నమాట. అయితే నానేమో బిర్యానీ వేసి తినేస్తా అన్నారన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. అయితే నాకైతే తినేయాలనిపిస్తుంది, కానీ నేనైతే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత తింటాను. నాన్నకు పెట్టేసి వెళ్తాను. చర్చికి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్, పనులన్నీ చేసుకొని. ఓకే, ఈరోజు వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి. చర్చికి వెళ్ళి వచ్చి అయితే తినేస్తున్నాను ఫ్రెండ్స్ బిర్యానీ. ఇంకా ఆకలి అయితే వేసేస్తుంది. బిర్యానీ అలాగే పెరుగు చట్నీ అయితే చేసుకున్నాను. బిర్యానీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.